తండ్రి, కృప కలిగిన దేవా, దయ కలిగిన దేవా, ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా ఆరాధనను బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. మరి ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం ప్రభా. నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడండి. అలాగే ప్రభా, నీ వాక్యము ఇదిగో మరి రాతి నేల, త్రోపక్క నేల, ముండ్ల పొద నేలలో పడిన విత్తనముగా కాక మంచి నేల అనుభవం కలిగి మా హృదయాలు ఉండటానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. పరమగీతం 1వ అధ్యాయం 8వ వచనం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా చాలు. అది నీకు, ఇదే మన వచనం. ఇంచుమించు 4 ప్రసంగాలు అయిపోయినాయి ఈ ఒక్క మాట మీద. ఇప్పుడు పార్ట్ 6లో నుంచి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. టైటిల్ ఏంటంటే గత వారం పెట్టిందే, సంఘము గ్రహించవలసిన విషయాలు. ఆనాడు సులమితితో ప్రియుడు చెప్పాడు, అది నీకు తెలియకపోయినా. శిష్యుల కాలంలో, క్రీస్తు శకల్లో యేసు ప్రభుల వారు, ఆయన ప్రియుడే కదండి, ఆయన శిష్యులతో చెప్పాడు. శిష్యులు కూడా సులమితితో సమానమే కదండి. శిష్యులతో అంటున్నాడు, ఈ ఉపమానము మీకు తెలియలేదా? ఏంటా ఉపమానం చెప్పరే? ఏంటో ఉపమానం? గత వారం విన్నారుగా. విత్తువాని గూర్చిన అది సమాధానం. అలా రావాలి. చెప్పండి, ఏ ఉపమానం గురించి నేర్చుకున్నాం మనం? పూర్తిగా మనం నేర్చుకోవాలి, జస్ట్ విన్నాం అంతే. మరి ఏ నేల గురించి విన్నాం గత వారం? త్రోవ పక్క నేల దేనికి సాదృశ్యం? అది హృదయ కాఠిన్యతకు. త్రోవ ప్రక్క నేల అనుభవం కలిగిన వాళ్ళ స్థితులు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా మందిరానికి వస్తారు, ఎలా కూర్చుంటారు, ఎలా నిద్రపోతారు, వాక్యం చెప్తున్నప్పుడు ఎలా కంటిన్యూ వాక్యం చదువుతారు, వాక్యం చెప్తున్నప్పుడు ఎలా సెల్ ఫోన్ చూస్తారు, వీళ్ళ హృదయాలు ఎలా ఉంటాయి, వీళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ చెప్పడం జరిగింది. వాక్యం మాట్లాడినప్పుడు వాక్యం వినాలి, అర్థమవుతుందండి. సెల్ ఫోన్లు చూడకూడదు, సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయండి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు ఈ త్రోవ పక్క నేల అనుభవం కలిగిన వాళ్ళని గత వారం చెప్పాను, ఇంకా నేను చెప్పక్కర్లా. ఈరోజు రాతి నేల గురించి మనం వినబోతున్నాం. మార్కు శుభవార్త 4వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు. మార్కు శుభవార్త 4వ అధ్యాయం. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిన, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలుచును గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయిను. చాలు. దీనికి ఎక్స్ప్లెయినింగ్ ఎక్కడుందంటే 16 నుంచి 17 వచనాలు. వెంటనే చదవాలి. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతర పడుదురు. గత వారం రాని వాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 7. చైతన్య, లిఖిత మొదలుకొని రజనీ గారు, మీరందరూ గత వారం వాక్యం విన్నారండి? వినలేదు? విన్నారండి? వినలేదు. మీరండి? వదిన గారు, లిఖిత విన్నావా? రజనీ గారు విన్నారా? మరి ఇది మీకు ఎలా అర్థమైంది? ఎన్నిసార్లు చెప్తున్నాను, మీరు తప్పనిసరి రాలేని పరిస్థితుల్లో ఎంత ప్రయాసపడి మీకు వాక్యం అందిస్తుంటే మీకు వినటానికి మీకు అంత గౌరవం ఏంటి నా మీద? నేనంటే అదంత అభిమానం ఎందుకో మీకు నాకు అర్థం కావట్లా. చెప్పిన మాట చెప్పంగానే బలి వినేస్తున్నారు ఎందుకో నాకు అర్థం కావట్లా. గౌరవం ఉన్న వాళ్ళు, అభిమానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అది వినండి దయచేసి. ఖాళీ లేదండి అనమాకండి. ఖాళీ అనే మాట గురించి ఒక ఉదాహరణ చెప్పానుగా నేను. ఖాళీ చేసేస్తాడు దేవుడు. ఒక అరగంట గంట వాక్యం వినడానికి ఖాళీ లేదా? ముసలమ్మ ముచ్చట్లు వేసుకుంటా ఖాళీ ఉంటుందా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటా ఖాళీ ఉంటుందా? సినిమాలకి, షికార్లకి, లేదా పిక్నిక్లకి, పార్కులకి తిరగడానికి ఖాళీ ఉంటుందా? అన్నిటికీ ఖాళీ ఉంటుంది. అందుకనే వాక్యం చెప్తుంది, మీలో సొంత కార్యములను చూచుకొనుచున్నారే కానీ, మీరు సొంత కార్యములను చూచుకొనుచున్నారే కానీ ఎవడును యేసుక్రీస్తు కార్యములను చూడలేకపోతున్నారంట. కాబట్టి దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను, గత వారం వాక్యం వినండి అమ్మా. మీ అందరికి వందనాలు.
రాని వాళ్ళు గత వారం వాక్యం వినండి. ఇప్పుడు వచ్చేయండి మార్కు సువార్త 4వ అధ్యాయంలో 5-6 వచనాల్లో చెప్పబడినటువంటి రాతి నేల అంటే ఏంటి, మొన్ను అంటే ఏంటి, సూర్యుడు అంటే ఏంటి, ఇంకా అవి ఎందుకు ఎండిపోయాయి, ఇవన్నీ కూడా యేసు ప్రభులు వారే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని మరింత మీకు విశదపరచడానికి మరికొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకువస్తున్నాను, రాసుకోండి. మన్ను లోతుగా లేనందున, మన్ను లోతుగా లేనందున. మన్ను లోతుగా లేకపోతే మరి లోతులు ఏమున్నాయంట? రాళ్ళు ఉన్నాయి, రాసుకోండి. రాళ్ళు. రాళ్ళు అంటే ఏంటి? ముందు మీకు టైటిల్స్ ఇచ్చేస్తాను. రాళ్ళు అంటే ఏంటంటే పాపాలు. రాళ్ళు అంటే పాపాలు. వేరు అంటే ఏంటి? వేరు ఉంది కదా, వేరు. ఆ రాళ్ళు అడ్డుస్తం వల్ల వేరు లోపలికి వెళ్తల్లా. వేరు లోపలికి వెళ్ళకపోవటం వల్ల సూర్యుడు ఉదయించేసరికి వేరు మాడిపోతుంది, మొక్క కూడా చచ్చిపోతుంది. మీకు ఆడవాళ్ళకి బాగా తెలిసి ఈ విషయాలు. మీరు మొక్కలు నాటేటప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక గుణపం తీసుకుని లోతుగా రాళ్ళే ఉంటే ఏం చేస్తారు? తీసి పడేస్తారు. ఎందుకని? వేరు లోతుగా వెళ్ళాలి, అప్పుడే మొక్క ఫలిస్తుంది, అప్పుడే పువ్వో కాయో మీకు వస్తుంది. స్త్రీలకు బాగా అర్థమవుద్ది ఈ వాక్యం. ఆ రాళ్ళు తీసి పడేయాలి. రాళ్ళు అంటే పాపాలు, వేరు అంటే ప్రేమ. రాసుకోండి, వేరు అంటే ప్రేమ. సూర్యుడు అంటే ఏంటి? సూర్యుడు అంటే శ్రమ. సూర్యుడు అంటే శ్రమ. మన్ను లోతుగా అనే మాటకు అర్థం ఏంటండి అంటే ఆత్మీయ అనుభవం లోతుగా లేదు. ఆత్మీయ అనుభవం లోతుగా లేదు, పైన ఉందన్నమాట, ఏదో నామకార్థంగా అనమాట. ఈ రాతి నేల అనుభవం కలిగిన వాళ్ళు ఎవరంటే నామకార్థులు, నామకార్థమైన క్రైస్తవులు. మన్ను లోతుగా లేదు అంటే లోతైన అనుభవంలో వాళ్ళు లేరు. ఈ రెండవ రాతి నేల అనుభవంలో మొదటి మాట లోతు. రాసుకోండి, లోతు. మొదటి మాట లోతు. ఈరోజు నేను చెప్పే మాటలో మొదటి మాట లోతు. లూకా శుభవార్త 5వ అధ్యాయం 4వ వచనం. లూకా శుభవార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తర్వాత ఏమన్నాడు ఆయన? ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీరు వలలు వేయడని, మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేం ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేతునని ఆయనతో చెప్పాను. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక ధోనిలో ఉన్న తమకు సహాయము చేయవలనని చేసిరి. వారొచ్చి అబ్బా 2 ధోనిలు మునుగునట్లు నింపిరి. సిమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడనని చెప్పిన. చాలండి. ఈ సబ్జెక్ట్లో 2 కోణాలు చెప్పవచ్చు. మరొక కోణం నేను చెప్పను, మీరు డిస్టర్బ్ అవుతారు, కన్ఫ్యూజ్ అవుతారు. ఒక కోణం మాత్రమే చెప్తాను. ఏంటి ఆ కోణం అంటే, ఇప్పుడు అంతకుముందు ఆల్రెడీ పేతురు గారు వలేసాడు, చేపలు పట్టాడా? చేపలు పట్ల. తర్వాత యేసు ప్రభులు వారు ధోని లోతుగా, అంటే అంతకుముందు లోతుగా వేసాడా? వేలా. ధోని అంటే మీ కుటుంబం, వల అంటే మీ వ్యాపారం, చేపలు అంటే మీ సంపద. చెప్పండి, ధోని అంటే కుటుంబం, వల అంటే వ్యాపారం, చేప అంటే మీ సంపద. ఆ చేపలే కదా వాళ్ళకి సంపద. అది ఇక్కడ మీరు ఏదైనా తీసుకోండి, ఉద్యోగమా, వ్యాపారమా, పొలం పనా, ఇంకొక పనా నాకు తెలియదు. మీ ఉద్యోగంలో మీరు ఫలించకపోవడానికి గల కారణం ఏంటంటే మీరు వలని పైనే వేస్తున్నారు. యేసుప్రభులు వారు అన్నారు, పేతురు నీ ధోనిని కొంచెం లోతుగా నడిపించి అక్కడ వలై. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, పైనే వేస్తున్నాం. 2, యేసయ్య చెప్పినట్టుగా మనం చేయట్లా. ఒకటి, ఎందుకు చేపలు పట్టలేకపోయాడు? అసలు గజెత్తగాడు కదా పేతురు, మంచి జాలరు కదా, సీనియర్ మోస్ట్ కదా, చేపలు పట్టుట్లో ఆరితేరినవాడు కదా. మరి ఎందుకని తను ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు? తను ఎందుకు అభివృద్ధి పొందలేకపోయాడు? ఎందుకు సమృద్ధి చూడలేకపోయాడు? ఎందుకు తన ప్రయాసకి ప్రతిఫలాన్ని చూడలేకపోయాడు అంటే అక్కడ రాతి నేల అనుభవాన్ని కలిగి ఉన్నాడు, మన్ను లోతుగా లేదు.
నేను అంటాను, యేసుప్రభులు అక్కడ బోధిస్తూ ఉంటే పేతురు వెళ్ళి అక్కడ వలేస్తున్నాడు అంట. నేను అంటాను, ఆ చేపలన్నీ వచ్చేసి ఎక్కడున్నాయి? ఇది నా ఇంటెన్షన్, నా ఆలోచన. చేపలకి దేవుని స్వరం వినటం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు యోనా గ్రంథంలో చేప దేవుని మాట ఉందా లేదా? సంఖ్యాకాండంలో గాడిద బిలం మాట ఉందా లేదా? మత్తయి వార్తలో కోడి దేవుని మాట ఉందా లేదా? ఇక్కడ దేవుని మాట అంటాక చేపలన్నీ యేసయ్య దగ్గరకు వచ్చేస్తే యేసయ్యను వెంబడిస్తున్న శిష్యుడైనటువంటి పేతురు మాత్రం ఎక్కడికి వెళ్ళాడు? చేపలు పట్టుకుంటాకి వెళ్ళాడు. దేవుని మాటని నువ్వు తోసేసి, దేవుని మాటని పక్కకు తోసేసి, ఆదివారం ఆరాధన పక్కన పెట్టేసి, ప్రభువును మహిమపరచడం పక్కన పెట్టేసి, నువ్వు ఏదో సంపాదిద్దామని వెళ్తున్నావు, నీకేది దొరకదు. అది దాని అర్థం. క్లారిటీగా అర్థమైందా? మనకి ఏదైనా ఇవ్వాలి, మనం ఏదైనా పొందుకోవాలంటే అది దేవుని చిత్తంలో ఉండాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఉందా లేదా బైబిల్లో? మనం దేవుని యొద్దకు రాకుండా ఎక్కడికో వెళ్ళి ఏదో సంపాదిద్దామంటే అది ఏదైనా కావచ్చు. రూపాయో పాపాయో మరొకటో నాకు తెలియదు. ఒక మాట అడుగుతాను, చెప్పండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎక్కడున్నాయి? ఉన్నాయా? ఇప్పుడు మనం ఆయన దగ్గరికి రావాలా, లోకంలోకి వెళ్ళాలా? సముద్రం అంటే లోకం, సముద్రం అంటే లోకంలోకి వెళ్ళాడు. యేసయ్య ఎక్కడుంటే, ఇక్కడ వాక్యం చెప్తుంటే అక్కడికి వెళ్ళాడు. ఈ రోజు నేటి క్రైస్తవ విశ్వాసులందరూ కూడా రాతి నెల అనుభవాన్నే కలిగి ఉన్నారు. ఆధ్యాత్మికమైన లోతైన అనుభవం కలిగి లేరు. వ్యాపారం చేయొద్దని కాదు, వలయొద్దని కాదు, చేపలు పట్టుకోవద్దని కాదు, మీరు సంపాదించుకోవద్దని కాదు. ప్రతిదానికి ఏముంటుందంట? ప్రతిదానికి నాటడానికి, పెరికివేయడానికి, కట్టడానికి, కోల్చడానికి, నవ్వటానికి, ఏడవటానికి, ప్రతిదానికి ఏముందంట? సమయం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సోమవారం నుంచి శనివారం వరకు మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్తారు? వెళ్ళండి. లోకంలో ఇది ఏ దేశం వెళ్తారు? వెళ్ళండి. ఏ పనులు చేసుకుంటారో చేసుకోండి. కానీ 7వ దినం ఏం చేయాలి? మందిరానికి వచ్చేయాలి, ప్రభు సన్నిధికి వచ్చేయాలి. ప్రభు సన్నిధిలో ప్రభుని మహింపరిస్తే నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను అంటున్నాడు. 1. 2, లోతైన అనుభవం లేనప్పుడు మనం ఆశపడతామే కానీ దాన్ని పొందుకోలేం. వాక్యం ఏం చెప్తుందంటే, ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. నీ చేతి పని దీవించబడాలి, నీ వ్యాపారం దీవించబడాలి, నీ పంట పొలాలు దీవించబడాలి, నీ బిడ్డలు దీవించబడాలి. నువ్వు ఫలించాలంటే రాతి నెల అనుభవంలా ఉంటే నువ్వు ఫలించవు. త్రోవ పక్క నేల మాది ఉంటే నువ్వు ఫలించవు. నేను చెప్పించట్లేదు, గద్దించట్లేదు, ఉన్నమాట చెప్తున్నాను. కొంతమందికి ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అంటగా, ఉన్నమాట అంటే ఓళ్ళకు దూరం అంటగా, కళ్ళబొల్లి మాటలు మాట్లాడడం మనకి రాదు. మరి మట్టి జనులు గట్టే మట్టి గోడకి గచ్చిపోత వేయడం నాకు రాదు. అందుకే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. సామెతల గ్రంథం 17:10 చదవండి. సామెతల గ్రంథం 17:10. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. దీన్నే పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారు. కృష్ణదాతి గారు బాగా అర్థమవుతుంది. ఇలాంటి మంచి గొడ్డుకోక చెప్పండి, మంచి గొడ్డుకోక దెబ్బయా మరి చెప్పరే తెలుసుగా. మంచి మనిషికోక మాట. ప్రతి వారం చెప్పాలా పాస్టర్ గారు? ఆదివారం ప్రభు దినం, ప్రభుని మహింపరచాలి అని చెప్పాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ స్పష్టంగా చదవం ఒకసారి మళ్ళీ. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట. నువ్వు బుద్ధిమంతుడు అయితే దైవజనుడు చెప్పినా, నీ తల్లిదండ్రులు చెప్పినా, నీకంటే పెద్దోళ్ళు చెప్పినా ఆ మాటకి ఏం చేస్తారు? మీరు వెంటనే ఒబీడియన్స్, విధేయత చూపిస్తారు. మీకు బుద్ధి లేకపోతే ఎలా కిరణ్? బుద్ధి లేకపోతే ఏం చేస్తాం? ఓ చెవితో వింటాం, రెండో చెవితో వదిలేస్తాం. ఇదే రాతి నెల అనుభవం. వాక్యం వినేటప్పుడు సంతోషిస్తారంట. అబ్బా పాస్టర్ గారు ఎంత బాగా చెప్పారు వాక్యం ఈరోజు. గుండెల మీద చేసుకుని చెప్పండి. ఒక మాట అడుగుతాను నేను. ఏనాడైనా బా పాస్టర్ గారు ఎంత బాగా చెప్పారు అంటాం తప్ప ఈరోజు వాక్యం నా కోసమే అని మీరు అనుకున్న దాఖలాలు మీ జీవితంలో ఉన్నాయా? కళ్ళు ఊపుతున్నారు. ఉన్నాయా? అది దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నాతోనే మాట్లాడాడు, అది మనకు కావాల్సింది. వాక్యం విని సంతోషిస్తే ఏం ఉపయోగం? ఈ రాతి నెల అనుభవం కలిగిన వాళ్ళు మార్కులు వేస్తారు. పాస్టర్ గారు ఇలా చెప్పారు, ఇలా చెప్పారు, అలా చెప్పారు, మార్కులు వేస్తారు, సంతోషిస్తారు, వదిలేస్తారు. ఏం ఉపయోగం? క్రైస్తవుడు ఇన్ఫర్మేషన్ లాగా ఉండకూడదు, ట్రాన్స్ఫార్మ్లా ఉండాలి. ఈ మాట, ఈ సూక్తి ఎవరు చెప్పారంటే మన హైదరాబాద్ హోసన్నాలోంచి తర్వాత వేరే ఇమాన్యుయల్లోకి వెళ్ళారు. ఇమాన్యుయల్ మినిస్ట్రీ జెర్మియాయి గారు చెప్పారు. ఆ పులపోరలంకలో జ్యోతిరాజు గారు పెట్టిన మీటింగ్లో ఆయన చెప్పిన మాట ఈ మాట. క్రైస్తవుడు ఎలా ఉండాలంట, ఎలా ఉండకూడదంట? ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఈ మాట అర్థం కావాలంటే ఒక మాట చెప్తా. ఒక చెంప కొడితే చెప్పండి, కంప్లీట్ చేయండి. ఒక చెంప కొడితే స్వాతి ఏంటి చెప్పవే అమ్మా, నీకు తెలీదా? తెలుసు కదా, తెలీదా? యేసుప్రభు ఏం చెప్పాడు? ఒక చెంప కొడితే ఇది ఇన్ఫర్మేషన్. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వే స్వాతి, నువ్వే ఇప్పుడు ఇంటికి వెళ్ళావు, మీ ఆయనకి ఏదో నచ్చల, కొద్దిగా ఏదో నచ్చమని చేసి లేకపోతే ఒకటి కొట్టాడు, రెండో చెంప చూపిస్తావా? అదిగా చూపించదంట, బక్కదైపోయింది, బక్కపిల్ల అయిపోయింది పాపం. ట్రాన్స్ఫరం అంటే కొంపదీసి ట్రాన్స్ఫర్ అని బ్రహ్మాజీ గారి దగ్గరికి ఒక ట్రాన్స్ఫర్ ఉండని తగిలించుకున్నారు. కానీ దాని అర్థం ఏంటి? ఉపమానం. దాని అర్థం ఏంటంటే ట్రాన్స్ఫర్లో నుంచి వీధి లైట్లకి, ట్రాన్స్ఫర్లో నుంచి ఇళ్ళకి, ట్రాన్స్ఫర్ నుంచి పెద్ద పెద్ద కంపెనీలకి కరెంటు సప్లై అవుద్ది. నీలో ఉన్న వాక్యమనే వెలుగు, నీలో ఉన్న వాక్యమనే దీపం స్ప్రెడ్ అవ్వాలి. అర్థమవుతుందా? వాక్యానికి లోబడ్డమే నువ్వు ట్రాన్స్ఫర్మర్లో ఉన్నావు అని అర్థం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ ప్రశ్న అడిగినా చెప్పేస్తావు. ఏం ఉపయోగం? ఆ వాక్యానికి తగిన జీవితం నీలో నాలో లేనప్పుడు. చూడకుండా 23 యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన పచ్చగలదు. నువ్వు అప్పచెప్పేది ఏం ఉపయోగం? నీకు ఇన్ఫర్మేషన్ అంతా ఉందా నీ దగ్గర, కానీ ఏం ఉపయోగం? దేవుని వాక్యానికి లోబడినప్పుడు, నువ్వు బుద్ధిహీనుడిగా ఉన్నప్పుడు, నువ్వు అజ్ఞానిగా ప్రవర్తిస్తున్నప్పుడు. వాక్యం అంటే ఏంటో నీకు తెలియదా? వాక్యంలో ఉన్నటువంటి విషయాలు ఏం చెప్తున్నాయి నీకు అర్థం కావట్లేదా? వాక్యానుసారంగా చేయకుండా నీ ఇష్టానుసారంగా చేస్తున్నావంటే నువ్వు బుద్ధిమంతుడో బుద్ధిహీనుడువా? చెప్పండి, బుద్ధిమంతులో బుద్ధిహీనుడువా? బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడు. వర్షా గ్రంథంలో ఉంది ఈ మాట. బుద్ధి లేనివాడు అక్కడికి రాడంట, వృద్ధిలోనికి రాడంట. కాబట్టి మనం వృద్ధిలోనికి రావాలి, మనం ఫలించాలి అనేది దేవుని ఆశ, దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నువ్వు పై భక్తి చేస్తే, నామకార్థమైన భక్తి చేస్తే నీ జీవితంలో అభివృద్ధి ఎన్నటికీ చూడలేవు. లోతుగా నడిపించు నీ ధోని కొంచెం లోతుగా నడిపించమంటున్నాడు యేసయ్య. నీ ధోని గట్టు మీద ఉంది, గట్టు మీద ఉండి నువ్వు వలేస్తున్నావు, ఎలా నువ్వు ఫలిస్తావు? పై భక్తి చేస్తే, పై విశ్వాసం కలిగి ఉంటే, ఏదో నామకార్థంగా నమ్ముకున్నామన్న మట్టుకు నమ్ముకుని వెళ్తున్నామన్న మట్టుకు వెళ్తూ వస్తూ ఉంటే మందిరానికి మనకి ఉపయోగం లేదు. నువ్వు లోతైన అనుభవం కలిగి ఉండాలి. మన్ను లోతుగా లేకపోతే మొక్క ఫలించదు. నీ ఆత్మీయ జీవితం లోతుగా లేకపోతే ఆత్మీయంగా నువ్వు ఫలించవు, భౌతికంగా కూడా ఫలించవు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి మాట అయిపోయింది. రెండో మాట, రాళ్ళు అంటే ఏంటమ్మా? పాపాలు. ఎక్కడుంది? గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం తీయండి. ఈ 4 మాటలు చెప్పి ముగించేస్తాను. ఆల్రెడీ అప్పుడు ఒక మాట అయిపోయింది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా రాతి నేల అనుభవం కలిగిన వాళ్ళు ఈ లక్షణాలు కలిగి ఉంటారు. మీలో ఎవరైనా దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని విని సంతోషించి ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మీరు రాతి నేల అనుభవం కలిగిన వాళ్ళు. ఇప్పుడు దావీదు గారు ఏమన్నారంటే ఇదిగో నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని నీడల నేను పాపము. మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే మనం ఏం చెయ్యం? అసూయ కలిగి ఉండం, ఇతరుల మీద కోపం పెట్టుకోం. అక్కడ రాయబడిన విగ్రహారాధన మనం
ఇంకా మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, డ్రింకింగ్, స్మోకింగ్, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. మత్తతులు అంటే అయ్యే. ఇప్పుడు డ్రగ్స్ వచ్చినాయి, భయంకర. డ్రగ్స్ లేకపోతే చచ్చిపోతున్నారు, దూకేసి చచ్చిపోతున్నారు భయంకరంగా అన్నమాట. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఇవన్నీ రాళ్ళు. నీ హృదయంలో వాక్యం ఉంచుకోవాలి తప్ప రాళ్ళు ఉండటానికి వీల్లేదు. నీ హృదయం అనే నేలలో రాళ్ళుంటే వేరు లోతుగా వెలదు. ఈ పాపం ఏం చేస్తుందంటే ఆ వేరుని అడ్డుకుంటుంది. దేవుని ప్రేమ నువ్వు అర్థం చేసుకోకుండా చేస్తుంది, దేవుని ప్రేమను నువ్వు పొందుకోకుండా చేస్తుంది. ఈ రాళ్ళు ఉంటే నీ హృదయంలో చాలా డేంజర్. ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతం అది మరి లెక్క. నీ హృదయంలో ఉన్న రాయి నువ్వు తీసుకోకపోతే, ఇంక హృదయంలో ఉన్న రాయి తీసుకున్న తర్వాత కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కొంతమందికి. ఆ కిడ్నీలో స్టోన్ రాళ్ళు తీసేయకపోతే ఏమైంది? ప్రాణాపాయమా కాదా? కిడ్నీలో స్టోన్ ఉంటే ఎంత ప్రమాదమో, నడవలేము, కూర్చోలేము, అసలు ఏం చేయలేము, మంచి మంచి లేవలేమండి. భయంకరమైన నిప్పది. నేను అంటాను, స్పిరిచువాలిటీగా నీ హృదయంలో పాపం అనే రాయి ఉంటే నీ ఆధ్యాత్మికమైన జీవితం కూడా పడిపోయిన స్థితిలోనే ఉంటుంది. అలా పడిపోయిన స్థితిలో ఉండటానికి వీల్లేదు. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి అంటే, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, రాతి నేల అనుభవం కలిగి ఉంటున్నావు. ఎవరండి పాపులు అంటే, హృదయంలో రాళ్ళు పెట్టుకుని మందిరానికి వచ్చేవాళ్ళు పాపులు. అర్థమవుతుందండి? కీర్తన 66:18. సింపుల్గా చెప్తున్నాను, నేనేవో ఇంటర్నేషనల్ స్పీచ్ ఏం చేయట్లా, సింపుల్ మీకు అర్థం అవడానికి, అట్టుపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తున్నా. కీర్తన 66:18. మీ హృదయంలో రాయి అనబడిన పాపం ఉంటే, శరీర కార్యం ఉంటే మీకు నష్టం ఏంటి? నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి లెక్కైతే దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి? అడుగుడి, తట్టుడి, వెదుకుడి. నువ్వు ఎంత అడిగినా పొందుకోలేవు. ఎప్పుడు? రాతి నేల అనుభవం కలిగి ఉంటే. ఎక్కడుంది ఈ మాట? యాకోబు పత్రిక. గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఇదిగో 3వ వచనం. మీరడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారినులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగురునో వాడు దేవునికి ఏమవునో. రాతి నేల అనుభవం కలిగిన వాళ్ళు దేవునికి శత్రువులు అవుతారు. రాతి నేల అనుభవం కలిగిన వారు ఈ లోకంతో స్నేహం చేస్తారు, వాక్యంతో స్నేహం చేయరు. వాక్యముతో నడవాలి, వాక్యముతో మన స్నేహం చేయాలి. నీ వాక్యమే నా పాదములకు, నా త్రోవకు వెలుగన్నాడండి దావీదు. ఇక్కడ నువ్వు లోకంతో స్నేహం చేస్తూ మందిరానికి వచ్చి ప్రభువా అంటే, ఎవడో నువ్వు నాకు తెలియదు అవతల అంటాడు. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి ప్రవేశించడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే దేవుని రాజ్యానికి వారసుడు. నెంబర్ 1, హృదయములో కోపము, కక్ష, భేదము, అసూయ, విగ్రహారాధన, అభిచారములు, మత్తతులు, అల్లరితో కూడిన ఇవన్నీ నువ్వు తీసుకోకపోతే, ఈ రాళ్ళు అనబడిన పాపాలు నువ్వు తీసుకోకపోతే నీ ప్రార్థన ఎండవు, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు, ఈ భూమి మీద నువ్వు ఫలించవు. నీ మొక్క ఇలా అన్నందుకు దయచేసి, మొక్క అంటే నీవే, నేనే ఒక మొక్క, మీరొక. ఇప్పుడు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు, అది ఒక పోలిక, అపార్థం చేసుకోమాకండి. అది ఒక పోలిక, అదొక అలంకారం. అంటే ఈ రాతి నేలలో విత్తబడిన విత్తనం మాదిరి నీ హృదయం ఉంటే, వాక్యం విని సంతోషించి ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నావంటే నువ్వు ఫలించవు. మొక్క ఏమైపోద్ది? ఎండిపోద్ది. సూర్యుడు వస్తాడు, మొక్క ఎండిపోద్ది. అలా ఎండిపోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో అలా ఎండిపోయిన వాళ్ళు ఉన్నారు చెప్పనా? ఎండిపోయిన వాళ్ళు ఉన్నారు చెప్పనా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 5-6 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. సౌలు ఫిలిస్తీన్ల దండును చూచి మనస్సునందు యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరిము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయకుండా. ఎందుకు దూరంగా పెట్టుకుంటా కంజర చంపోటి పనులు? గట్టిగా చెప్పలు కొట్టండి సార్.
దేవునికి స్తోత్రం. సౌలు ఇక్కడ రాతి నేల అనుభవం కలిగిన వాడు. ఎలాగో చెప్పమంటారా? సమూయేలుతో దేవుడు చెప్పాడు, సౌలుతో చెప్పు అమాలీకులందరినీ నిర్మూలించాలి. సమూయేలు ప్రవక్త సౌలుకి చెప్పాడు, ఇదిగో సౌలు రాజా అమాలేకుల్ని పూర్తిగా నిర్మూలన చేసే. కానీ ఏం చేశాడు? విన్నాడు, సంతోషించాడు, వెళ్ళాడు. కానీ నిర్మూలన చేసాడా? పూర్తిగా వినలా. మీలో చాలా మంది ఇక్కడికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు, సంతోషిస్తున్నారు, కానీ వాక్యానుసారంగా అదే రాతి నెల అనుభవం. సౌలును దేవుడు కొట్టివేశాడు. సౌలుకి దేవుడు సమాధానం ఇవ్వలా. సౌలుకి దేవుని కృప దూరం అయిపోయింది. అలా నీకు నాకు దూరం కాకూడదు. శ్రమ దినమున సౌలు దేవుని దగ్గరికి వస్తే దేవుడు పట్టించుకోవాలా, దేవుడు సెలవు ఇవ్వలా. గప్చిప్, ఎక్కడ దొంగలు అక్కడే అన్నట్టు గప్చిప్ అయిపోయాడు ఆయన. ఏమి సెలవు ఇవ్వకుండానంటే దాని అర్థం ఏంటి? ఆయన నోరు తెరవలా. అర్థమవుతుందండి? నీకు కూడా సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడిని ప్రార్థన వినడం, నీకు సమాధానం ఇవ్వడం, నిన్ను డెవలప్ చేయడం, నువ్వు అభివృద్ధి పొందుకోలేవు, ఆశీర్వాదం పొందుకోలేవు. ఎందుకంటే ఆయన చెప్పింది నువ్వు చేయట్లేదుగా. అంతే కదండి. ఇప్పుడు యేసుప్రభులు వారు ఏమన్నారు? నేను చెప్పిన మాటల ప్రకారము చేయక ప్రభువా ప్రభు అని పిలుచుట ఎందుకు? నేను చెప్పే మాటలు విన్నారు కానీ మీరు నన్ను అనుసరించట్లేదు, ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు? బూడిదలో పోసిన పన్నీరు కదా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎండిపోయింది శ్రమ వచ్చినప్పుడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ తన బట్టలు చింపుకుని తానును ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకుని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లును అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరిని విని మమ్మను చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు? నీవేళ ప్రార్థన చేస్తున్నావు? నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే యెహోషువ ప్రార్థన దేవుడు విన్నాడండి? వినలా. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు, ఇది అసలు ఇక్కడ ప్రార్థన చేయాల్సిన పని కాదు, సరి చేసుకోవాల్సిన పని. ఇదిగో ఇశ్రాయేలులో శపితమైంది ఒకటి ఉంది, అది తీసివేస్తేనే కానీ నేను నీకు సహాయం చేయను. అప్పజయం. ఇక్కడ ఇశ్రాయేలీల సైన్యంలో 36 మంది చచ్చిపోయారు. చెప్పండి ఎంతమంది చచ్చిపోయారు? 36 మంది చచ్చిపోయారు. అంటే 36 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఒక్కడు చేసిన తప్పు, ఒక్క ఆకాను చేసిన దేవుడు చెప్పాడు శపితమైన దానిలో ఏది ముట్టొద్దు. కానీ ముట్టం కాదు, తీసుకున్నాడు, దొంగిలించాడు, సామాన్లు దాచుకున్నాడు, గుడారంలో బొంకాడు, ఇన్ని పాపాలు చేశాడు. కాబట్టి దురాశ, ఇంతకుముందు మీకు చదివించిన హిస్టరీలో దురాశ కూడా ఉంటుంది కదండి. శరీర కార్యాల్లో ఇది కూడా ఒకటి. దురాశ అనేది కూడా శరీర కార్యం. నీలో ఉన్నటువంటి రాయి ఏదైతే ఉంటుందో ఆ రాయి వల్ల నీకు నష్టం వస్తుంది, ఆ రాయి వల్ల నీకు అపజయం వస్తుంది, ఆ రాయి వల్ల నీకు అనారోగ్యాలు వస్తాయి, ఆ రాయి వల్ల నీకు ఫెయిల్ అయిపోతావు. నువ్వు అడిగేస్తావే కానీ అభివృద్ధి చూడలేవు. అననుకూల పరిస్థితులు, ప్రతికూలతలు ఎదురవుతాయి. ఎందుకంటే నీ హృదయంలో తీసుకోవలసిన రాయిని నువ్వు తీసుకోలేదు కాబట్టి. దావీదు ఎంతో స్పష్టంగా చెప్పాడు, నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన ప్రభువు నా మనవి. రాతి నెల అనుభవం కలిగిన వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ దేవుడు సమాధానం ఇవ్వడం. సౌలుని దేవుడు కొట్టేశాడు, ఆకాన్ని దేవుడు కొట్టేశాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా పొరుగు అని భార్యతో పాపం చేశాడు ఒక రాజు. ఎవరైనా? దావీదు. ఆ పాపం వల్ల పుట్టిన బిడ్డ రోగి అయ్యాడు. వచ్చింది పాపం వల్ల రోగం వచ్చిందా రాలేదా? పుట్టిన బిడ్డకి రోగం. ఆ పుట్టిన బిడ్డకి రోగం వస్తే ఆ బిడ్డ బతకాలని ప్రార్థన చేశాడు దావీదు. దేవుడు విన్నాడా? ఆ బిడ్డ చచ్చిపోయలేదా? అది మ్యాటర్. దావీదు మహాప్రార్థనపరుడు. అలాంటి దావీదుకే దేవుడు సమాధానం ఇవ్వలా. ఎందుకంటే తన హృదయంలో దురాశ అనే పాపం ఉంది కాబట్టి. దురాశ వలన పుట్టిన బిడ్డ బతకాలని ప్రార్థన చేశాడంటే తన ప్రార్థనలో కూడా దురుద్దేశం ఉంది కాబట్టి, దురాశ ఉంది కాబట్టి దేవుడు తన ప్రార్థన ఆలకించాలి. ఇప్పుడు మీరు త్రోవ పక్కన ఎలాగా ఉన్నారేమో, రాతి నెలగా ఉన్నారేమో, ఒకసారి మనం సరి చేసుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి.
ఈ రాతి నేల అనుభవం కలిగిన వాళ్ళు ఎవరంటే యేసు ప్రభులు వారు ఒక మాట చెప్పారు, మీలో ఎవడైనా హెచ్చించుకుంటే వాడు ఏమవుతాడు? మీలో ఎవరైనా తగ్గించుకున్నారో వాళ్ళు ఏమవుతారు అంటే, ఇప్పుడు మనం తగ్గించుకుని ప్రార్థన చేయాలా, హెచ్చించుకుని ప్రార్థన చేయాలా? పరిసయుడు మందిరానికి వెళ్ళాడు, హెచ్చించుకుని ప్రార్థన చేశాడా, తగ్గించుకుని ప్రార్థన చేశాడా? చెప్పాలి. ఏమని హెచ్చించుకుని ప్రార్థన చేశాడు? ప్రభువా, నేను వారానికి 2-3 మార్లు ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో కొత్తిమీరలో, పప్పులో, దినుసులో నేను 10వ భాగం ఇస్తున్నాను, ఇదిగో నేను ఈ దొంగ వలె, ఈ వ్యభిచారి వలె తన్ను తాను హెచ్చించుకుంటూ ఇతరులను తృణీకరిస్తున్నాడు. ఇది రాతి నేల అనుభవం కలిగిన నేల. ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంటే శంకర్లాగా తగ్గించుకోవాలి. శంకర్ ఏమని ప్రార్థన చేశాడు? ఆకాశము తట్టు కన్నులెత్తి చూడడానికి కూడా నేను పాత్రుణ్ణి కాదు, నన్ను కరుణించను గుండె బాదుకున్నాడు. పరిసయుడేమో అతన్ని పట్టుకుని ఏలెత్తి చూపిస్తున్నాడు, కానీ అతనేమో తన్ను తాను చూసుకుంటున్నాడు. ఇప్పుడు నీ కంటిలో దోలాన్ని పెట్టుకుని నీ పొరుగుని కంటిలో నలుసు తీనేలా? ముందు నీ కంటిలో ఉన్న దోలాన్ని తీసుకో, ఆ తర్వాత నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు నీకు తేటగా కనబడతాయి. తప్పులెంచువారు తండోపతండంబు ఉరివి జనులకల్లా ఉండు తప్పులెంచువారు తమ తప్పులు ఎరుగరయ్యా. రాతి నేల మందిరానికి వస్తూనే, వాక్యం వింటూనే, ప్రార్థన చేస్తూనే రాతి నేల అనుభవం కలిగిన వాళ్ళు ఎవరంటే, వాక్యం తమ హృదయంలో ఉండదు. తమకు ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తారు, తమకు నచ్చింది చేస్తారు, తమకు నచ్చిన చోటకి వెళ్తూ ఉంటారు. వాక్యానుసారంగా జీవించరు, వాక్యానుసారంగా ప్రార్థన చేయరు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? తగ్గించుకుని ప్రార్థన చేయి, హెచ్చించుకుని ప్రార్థన చేయొద్దు అని ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభువు. పరిసయుడు హెచ్చించుకుని ప్రార్థన చేశాడు, దేవుడు తన ప్రార్థన వినలా. సుంకరు తగ్గించుకుని ప్రార్థన చేశాడు, దేవుని కనికరాన్ని పొందుకుని ఇంటికి. నువ్వు మందిరానికి వచ్చావు, దేవుని కనికరం పొందుకుని ఇంటికి వెళ్ళాలంటే తగ్గించుకుని ప్రార్థన చేయి, వాక్యానుసారంగా ప్రార్థన చేయి. వాక్యాన్ని వినటం కాదు, వాక్యాన్ని విని సంతోషించడం కాదు, వాక్యానికి లోబడు. అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. అప్పుడు నువ్వు రాతి నేల అనుభవంలో ఉండవు. 2వ మాట అయిపోయిందండి, 3వ మాటలోకి వచ్చేయండి. 3వ మాట ఏమని చెప్పాను? 1 లోతు, 2 రాయి, 3 వేరు. వేరంటే ఏంటి? ప్రేమ. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుడి సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియో ప్రార్థించుచున్నాను. ఇప్పుడు చెప్పండి, వేరంటే ఏంటంటే ఇక్కడ ప్రేమ. దేవుని ప్రేమలో నీ వేరు లోతుగా వెళితే, దేవుని ప్రేమలో నువ్వు లోతైన అనుభవాన్ని, ఆయన లోతైన ప్రేమ అనుభవాన్ని నువ్వు పొందుకుంటే, శ్రమ వస్తే నువ్వు ఎండిపోవు, శ్రమ వస్తే నువ్వు తొలగిపోవు, శ్రమలో నువ్వు తప్పిపోవు. అర్థమవుతుందండి అన్నమాట. ప్రేమలో వేరు పారి మనం స్థిరపడాలంట. చాలా మంది మందిరానికి వస్తున్నారు కానీ స్థిరత్వం లేదండి. అనుకున్నవి జరిగితే ఉంటున్నారు, లేకపోతే వెళ్ళిపోతున్నారు. కొంతమంది అనుకున్నవి జరిగినా కూడా వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి లోతైన అనుభవం లేదు. వేరు పారి వాళ్ళు దేవుని ప్రేమలో తెలుసుకున్న వాళ్ళు కాదు, దేవుని ప్రేమను రుచి చూసుకున్న వాళ్ళు కాదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునేది. దేవుని ప్రేమ అనే వేరు లోతుగా వెళ్ళాలి. లోతైన అనుభవాన్ని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొలస్సీ పత్రిక 2:6. కొలస్సీ పత్రిక 2:6. వేరు అంటే ప్రేమ. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనిడి. అప్పుడు విశ్వాసములో, స్తుతిలో, ప్రార్థనలో మీరు నడుచుకున్నప్పుడు మీ వేరు లోతుగా వెళ్తుందంట. క్రీస్తునందు మీరు ఎలాగైతే విశ్వసించారో, ప్రభు అయిన క్రీస్తును మీరు ఎలా అయితే అంగీకరించారో, ఆయన యందు మీరు వేరు పారిన వారే ఉండాలి. ఒకసారి మీ వేరుని టచ్ చేసుకోండి. ఒకసారి మీ వేరు ఎక్కడ వరకు ఉందో చూసిందో ఒకసారి ఆలోచించండి.
రోగం వస్తే తప్పిపోయేలాగా ఉందా? శ్రమ వస్తే తప్పిపోయేలాగా ఉందా? ఏదన్నా చిన్న పని పడితే మందిరానికి ఆగిపోయేలాగా ఉన్నామా? అంటే వేరు లోతుగా దేవునిలో మన ప్రేమ లోతైనటువంటి రీతిలో వేరు పారినట్లుగా మనం లేం. ప్రభువుని అంగీకరించామంతే, ప్రభువుని తెలుసుకున్నామంతే, కానీ వేరు లోతైన అనుభవం కలిగి వెళ్ళలేదు. వేరు తన్నేస్తుంది లోపల రాయి ఉండటం వల్ల. సరే, 4వ మాట సూర్యుడు. చెప్పండి 4వ మాట. సూర్యుడు దేనికి సాదృశ్యం? శ్రమ. సూర్యుని ఎండదెబ్బకు మనం తట్టుకోగలమండి? తట్టుకోలేం. సూర్యుడు అంటే శ్రమ. ఈ రాతి నెల అనుభవం కలిగిన వారు, హృదయంలో రాళ్ళు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళు శ్రమ వచ్చేసరికి కదిలిపోతారు. అక్కడే ఉంది కదా మన మూలవాక్యం, చదవండి. మార్కు శుభవార్త 4:16-17. మార్కు శుభవార్త 4:16-17 మళ్ళొకసారి చదువుకుందాం. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషముగా అంగీకరించువారు. అదిగో వేరు అంటే ప్రేమ లేనందున కొంతకాలం వారు నిలుతురు, కానీ వాక్యం నిమిత్తం అంటే దేవుని నిమిత్తం ఏదైనా శ్రమ వచ్చినా హింస వచ్చినా కలుగగానే వారు అంటే అభ్యంతరపడి మందిరానికి రావటం ఇష్టం లేక దూరం అయిపోతారు. చాలా ఎవరు ఏదో అన్నారని చెప్పేసి ఒక మాట వచ్చింది, ఒక నింద వచ్చింది. ఆ నిందను బట్టి ఆ యొక్క అవమానం బట్టి మందిరానికి మానే. అభ్యంతరం అంటే అర్థం ఏంటండి? వాళ్ళకి రావటానికి అదొక ఆటంకం. నువ్వు దేవుని మందిరికి ఎందుకు రావట్లేదయ్యా? నాకు ఒక ఆటంకం ఉందండి. ఏంటి ఆటంకం? అదొక అభ్యంతరం. ఆ అభ్యంతరం సూర్యుడు అంటే శ్రమ. ఏదో శ్రమ వచ్చింది, ఏదో నింద వచ్చిందని మందిరానికి రావటం నువ్వు ఆగిపోయావు. నువ్వు రాతి నెల అనుభవాలుగా ఉన్నావు. శ్రమలో తప్పిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. చెప్పంటారా? రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. సమృద్ధి ఉంటే ఉంటారు, శ్రమ ఉంటే ఉండరిళ్ళు. దేవుడు అడిగింది ఇస్తే ఉంటారు, లేకపోతే ఉండరిళ్ళు. రూతు గ్రంథం అండి 1వ అధ్యాయం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున, అది మోయాబు అంటే శపితమైన ప్రాంతం, బెత్లెహేము అంటే ఆశీర్వాదకరమైన ప్రాంతం. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, మాంసపు గృహం అని అంటారు. బెత్లెహేము అంటే ఆశీర్వదించబడిన ప్రాంతం. న్యాయాధిపతులు ఏలిన దినములలో కరువు కలగగా శ్రమ వచ్చింది. వీళ్ళు ఏం చేశారు? కుటుంబం శపితమైన ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఈ రోజున మనం అలా ఉండటానికి వీల్లేదు. సరే, కరువు వచ్చింది. నీ చుట్టూ ఉన్న వాళ్ళ కరువు వచ్చింది. నయోమి కుటుంబానికి కరువు ఉందా? లేదు. చూడండి అక్కడ 21 వచ్చింది చదవమ్మా. రూతు గ్రంథం 21 వచ్చిన. నేను సమృద్ధి గలదాననై. ఆగమ్మా, ఒక మాట. సమృద్ధి ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు? పాయింటే కదండి. చుట్టూ కరువు వచ్చింది, నీ ఇంట్లో కరువు వచ్చిందా? నువ్వు తింటాకి తినలేదు అసలు. నీకు చుట్టూ కరువు వచ్చింది, నీకు కరువు రాలేదుగా. అంటే అక్కడ కరువు వచ్చింది, రేపొద్దు నాకు వచ్చేస్తుందని కంగారు పడిపోయి వెళ్ళిపోయావు. కొంచెం శ్రమ రాగానే అభ్యంతర పడిపోతారు, కొంచెం శ్రమ రాగానే హింస రాగానే అభ్యంతర పడిపోతారంటే ఈ కుటుంబం అలాగే అభ్యంతర పడ్డారు. సరే, బెత్లెహేముని విడిచి మోయాబు వెళ్ళావు. ఏమైనా నీకు కలిసి వచ్చిందా? చెప్పండి, ఏమైనా కలిసి వచ్చిందా? నయోమికి భర్త చచ్చిపోయాడు, పెద్ద కొడుకు చచ్చిపోయాడు, చిన్న కొడుకు చచ్చిపోయాడు, కోడళ్ళ విధవరండర్ అయిపోయారు, భార్య నయోమి. ఏం సంపాదించుకున్నావు నువ్వు లోకంలోకి వెళ్ళి? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వెనుతిరిగితే దాని పరిస్థితి ఎలాంటి తెలుసా? వాడి మెడకి తిరగట్రాయి కట్టి సముద్ర గర్భాలు పడవేయటం మేలంట. దేవుని యొద్దకు వచ్చి నాగట మీద చెయ్యేసి వెనుతిరిగిన వాడు నాకు పాత్రుడు కాడని వాక్యం వింటారు, సంతోషిస్తారు. కానీ ఏదైనా శ్రమ వచ్చిన వెంటనే అభ్యంతర పడతారు, తొలగిపోతారు. నయోమి కుటుంబం కూడా అలాగే తొలగిపోయింది, సర్వం కోల్పోయింది. సమృద్ధి కలదానని వెళితిని రిక్తురాలిగా దేవుడు నన్ను రాజేసింది. దేవుని యొద్ద ఉంటే నీకు క్షేమం కదా, దేవుని యొద్ద ఉంటే నీకు సమృద్ధి కదా, దేవుని యొద్ద ఉంటే నీకు ఆరోగ్యం కదా, దేవుని యొద్ద ఉంటే నువ్వు ఫలిస్తావు కదా, వర్ధిల్లుతావు కదా. దేవుని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి నువ్వు సర్వం పోగొట్టుకుని దేవుడు నాకెంత అపాయం చేశాడు అంటావేంటి? మళ్ళీ సిగ్గు లేకుండా. నయోమి గారిని అన్నాను మిమ్మల్ని గారు. అర్థమవుతుందండి? నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని దేవుడు నన్ను రిక్తురాలిగా ఏమనుంది అక్కడ? నిన్ను రిక్తురాలిగా దేవుడు చేశాడా? నువ్వు చేసుకున్నావు నీ చేతులారా. మనం చేతులారా తప్పు చేసి, చేతులారా పాపం చేసి, చేతులారా ప్రతిఫలం తెచ్చుకుని దేవుడు నన్ను చూడలేదు, దేవుడు నన్ను వారవలేకపోయాడు, దేవుడు నేను గెట్లే.
ఎన్నిసార్లు హెచ్చరించాడు దేవుడు నిన్ను, ఇది చెయ్యి, అది చెయ్యొద్దు, అలా చెయ్యాలి, ఇలా చేయ, ఎన్నిసార్లు చెప్పాడు దేవుడు. చేయొద్దు అన్నది చేస్తావు, పట్టుకోకూడదు పట్టుకుంటావు, చేతులు కాలుతాయి, చేతులు కాలు, దేవుడు నా చేతులు కాలు చేశాడు. దేవుడు చెప్పలేదు అది పట్టుకుంటే కాలుతుందని. పట్టుకోకూడదు పట్టుకుని చేతులు కాలేక దేవుడు నాకు ఎట్ట చేశాడంటావేంటి? సిగ్గులేని ముఖం పెట్టుకుని దేవుడు నాకు నిన్ను రిక్తురాలుగా రాజేశాడంటావేంటి? రూతు గ్రంథం 1వ అధ్యాయం 14 వచ్చిన చదవాలి. ఇంకో తల్లి ఉంది ఇక్కడ. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14 వచ్చిన. వారు వెలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకుని రూతు ఆమెను హత్తుకొనెను. ఇదిగో నీ తోడుకోడలో తన జనులు ఎద్దుకును. ఎక్కడికి వెళ్ళిందంట? ఎక్కడికి వెళ్ళిందంట? ఏ దేవుడి దగ్గరికి? తన దేవుడి దగ్గరికి. ముందు ఎక్కడికి వచ్చింది? ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా కుటుంబంలోకి వచ్చింది. భర్తలు కష్టపడుతున్నారు, మంచి సమృద్ధి ఉంది. మహలోను కిలియోను అంటే పిడికిలి అని అర్థం. చెప్పండి, పిడికిలి లేదా బలం. వాళ్ళ బలం, వాళ్ళ శక్తిని బట్టి కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు. వాళ్ళ మెడలో ధర్మశాస్త్ర ఆజ్ఞలు చూశారు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు. అమ్మో మేము నరహత్య చేస్తున్నాం, దేవుడి పేరు పెట్టుకున్న కెమోషు దేవత ముందు చంటి పిల్లలు తీసుకెళ్ళి బలి చేస్తున్నాం, అమ్మో మనం ఇది చేయకూడదు అనమాట అని భయపడి పాపాన్ని విడిచిపెట్టి నయోమి కుటుంబంలోకి వచ్చారు. నయోమి కుటుంబంలోకి వచ్చారు కదండి. ఇప్పుడు ఈ కుటుంబానికి శ్రమ కలిగింది. ఏం కలిగింది? నయోమి అంటే మధురము అని అర్థం. చెప్పండి ఏంటి మధురం? నీ వాక్యము జుంటి తేనె దారుల కంటే. అంటే నయోమిని ముద్దు పెట్టుకుంది. ఏంటంట నయోమిని అంటే? దాని అర్థం ఏంటి? రాతి నేలను వెత్తబడిన వారెవరనగా వాక్యమే సంతోషించువారు. వర్ప ఏం చేసిందంటే అత్తను ముద్దెట్టుకుంది, ఏడ్చింది, ప్రేమ చూపించింది, కానీ వెంబడించిందా? అత్తను వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? తన అంటే పూర్వం ఇది తప్పు అని విడిచిపెట్టిందే, మళ్ళీ తన దగ్గరికి వెళ్ళిపోయింది, తన దేవత దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ విగ్రహారాధన చేయడానికి, మళ్ళీ ఆ నరహత్య చేయడానికి. ఆ చంటి పిల్లల్ని దేవత చేతులు పెడితే వాళ్ళు ఖాళీ బూడిదైపోతారు. అలాంటి పని చేయడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అంటే నీ అత్త దగ్గర సమృద్ధి ఉంటే నువ్వు ఉంటావా, లేకపోతే ఉండవా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అనుకున్నది జరిగితే ఉంటావా, లేకపోతే ఉండవా? కాబట్టి గమనించాలి. ఓర్ప వెనుదిరిగి వెళ్ళిపోయింది, దేవుని రాజ్యాన్ని కోల్పోయింది. కానీ రూతు ఎంత గొప్పదో తెలుసండి. నయోమితో అంటుంది, అత్త నీ దేవుడే, నీ జనమే, చావు తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఏది ఉండకూడదు. రూతుని చూడండి. రూతు పేరు మత్తయి సువార్తల్లో క్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడింది. క్రీస్తుకు పూర్వీకురాలైంది, క్రీస్తుకు తల్లి అయింది, దేవుని రాజ్య వారసురాలైంది. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడతాం. ఎవరండి దేవుని రాజ్య వారసులు అంటే? రాతి నేల అనుభవం కలిగిన వాళ్ళు కాదండి. రూతులాగా ఉండాలి. ఇది ఆఖరిలో చెప్పాలి, కానీ సబ్జెక్ట్ని బట్టి ఇప్పుడు చెప్పేశాను. పరిశుద్ధ గ్రంథంలో శ్రమ వచ్చినా తొలగిపోకుండా శ్రమలను కోరుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరో చెప్పనా? ఇప్పుడు మోషే ఐగుప్తులో ఉండటానికి ఇష్టపడ్డాడా, ఇజ్రాయేల్ ప్రజలతో ఉండటానికి ఇష్టపడ్డాడా? ఐగుప్తులో ఉంటే ఫరో కుమారుడు అనిపించుకోవచ్చు, రాజకుమారుడు అనిపించుకోవచ్చు. కానీ ఏమన్నాడంటే ఐగుప్తులో ఫరో యొక్క కుమారుడిని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఇదిగో క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఇహలోక పాప భోగములు అనుభవించట కంటే ఆ ఐగుప్తులో ఉంటే సకల సుఖాలు, మద్యము, అమ్మాయిలు, ఇష్టానుసారంగా బతుకు అడిగేవాడు ఉన్నాడు. కానీ ఇహలోక పాప భోగములను అనుభవించట కంటే నా దేవుని ప్రజలతో శ్రమ, మంచి నేల అనుభవం కలిగిన వాడు మోషే, రాతి నేల అనుభవం కలిగిన వాడు కాదు. మోషేతో దేవుడు మాట్లాడాడు, మోషే నీ చెప్పులు విడిచిపెట్టి వచ్చాడా లేదా? అది ఈ రోజు నువ్వు విడిచిపెట్టి రాలేకపోతున్నావు. నువ్వు విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి విడిచిపెడితేనే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కొంతమందికి అండి తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి మాత్రం కావాలి. చాలా మందికి అండి దేవుడు అక్కర్లా, దేవుడు చేసే అద్భుతాలు మాత్రం వార్పలంటోళ్ళు, నయోమిలంటోళ్ళు. కాబట్టి టైం అవుతుంది కాబట్టి నేను ముగిస్తున్నాను. రాతి నేల అనుభవం కలిగిన వాళ్ళు ఎవరనగా రాళ్ళంటే ఏంటి, వేరంటే ఏంటి, సూర్యుడంటే ఏంటి, మన్ను లోతు అంటే ఏంటి, ఈ 4 విషయాలు చక్కగా మనం విన్నాం. తలలో వంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ఎత్తబడిన ఈ నా దేవుని మాటలు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషాలు. నీ హృదయం అనే నేలలో రాళ్ళుంటే మన్ను లోతుగా ఉండదు. అంటే లోతైన అనుభవంలో నువ్వు ఉండవు. నువ్వు లోతైన అనుభవంలోకి వెళ్ళాలనుకుంటే నీ హృదయంలో ఉన్న రాళ్ళు తీసేసుకో. కోపమా,
కక్ష, విభేదాల, అల్లరితో కూడిన ఆటపాటల, పోకిరి పాటలు, ఇంకా సినిమా పాటలు వింటున్నావా, పాడుతున్నావా, వ్యర్థమైన వాటిని చూస్తున్నావా, లోకంలోకి వెళ్తున్నావా అంటే నువ్వు రాతి నెలవే. నువ్వు వాక్యం వింటున్నావే కానీ పాటించవు, నువ్వు వాక్యం వింటావే కానీ అంగీకరించవు. నువ్వు సంతోషిస్తే ఏం ఉపయోగం? అబ్బాయి గారు అంత బాగా చెప్పారు, ఏం ఉపయోగం? మార్కులు వేస్తాక నువ్వు వచ్చింది దేవుని మందిరానికి. వాక్యాన్ని విని అంగీకరించి ఫలిస్తావని దేవుని ఆశ. వాక్యాన్ని విని సంతోషించడం కాదు, వాక్యాన్ని విని అంగీకరించు, ఒబెడియన్స్ చూపించు, అప్పుడు నువ్వు ఫలిస్తావు. లేదంటే సూర్యుడు రాగానే, శ్రమ రాగానే తొలగిపోతావు, మరల లోకంలోకి వెళ్ళిపోతావు, చెట్టు మాడిపోద్ది. రాతి నేల అనుభవం ఉండేది. నీ హృదయం అనే నేలలో ఏ రాయి ఉందో చూసుకోండి ఒకసారి, పరిశీలన. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. దొంగతనమా, వ్యభిచారమా, కోపమా? దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞల్లో మీరు ఎక్కడ తొలగిపోతున్నారో ఆలోచించుకోండి. ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఆజ్ఞలకు తిరగబడి మీరేం పొందుకోలేరు. అందరూ ప్రార్థన చేయాలి. మోకరించగలిగిన వారు మోకరించాలి. యవనస్తులు నిట్టినలుగా మోకరించండి అమ్మా. ఇప్పుడే మనం మోకాళ్ళు లేకపోతే ఇంకా భవిష్యత్తు ఏం మోకాళ్ళు వేస్తాం? మోకరించండి, మోకాళ్ళ మీదకి రండి యవనస్తులు. చిన్న ప్రార్థన చేయండి. నీ హృదయంలో ఏం రాయి ఉందో చూడు ఒకసారి. శరీర కార్యాలు, కాముకత్వము, వ్యభిచారము, జారత్వము, అపవిత్రత. నీ హృదయం నీకు చెప్పుద్ది నువ్వేం తప్పు చేస్తున్నావో. కప్పిపెట్టుకో, మాకు ఒప్పుకుని విడిచిపెట్టు. దేవుడు మనకి నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఎక్కడ నువ్వు సాగిలపడొద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించు, 6 దినాలు నువ్వు నీ పని చేసుకో, 7వ దినం విశ్రాంతి దినం నా మందిరానికి రా, వ్యభిచరించొద్దు, దొంగలొద్దు, నీ పొరుగు అనేది ఏది ఆశించొద్దు. ఉన్నాయా? మరి వీటిలో ఏది మీరు తప్పు చేయట్లేదా? ఏమ్మా, ఏ ఆజ్ఞకి మీరు లోబడట్లేదో మీరు ఒక రాయిని మీ గుండెలో పెట్టుకున్నారని అర్థం. మీ హృదయంలో రాయి పెట్టుకుని మీ మొక్క ఫలించాలంటే కష్టం, నిలబడలేరు, మీరు తట్టుకోలేరు. మీ హృదయంలో వాక్యం లేకపోతే, వేరు లోతుకి వెళ్ళకపోతే, దేవుని ప్రేమ అనే వేరు మీ లోతులకి వెళ్ళకపోతే, దేవుని ప్రేమలో ఉన్న లోతైన ఆ అనుభూతి, ఆ ఆప్యాయత నువ్వు తెలుసుకోకపోతే, నువ్వు గ్రహించకపోతే, చిన్న శ్రమ వస్తే చాలు నువ్వు వైదొలిగిపోతావు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతావు. ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది రేపో మాపో మీలో చాలా మంది వెళ్ళిపోతారు, ఇది కన్ఫర్మ్. దేవుని ప్రేమ అనే వేరులో లోతైన అనుభవంలోకి నువ్వు రాకపోతే రేపు మాపు మీలో ఎవరో వెళ్ళిపోవచ్చు, చెప్పలేం. ఎవరో ఒకరిని వెంబడించేసి వెళ్ళిపోవచ్చు. నీ మొక్క 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలించాలనుకుంటే రాతి నెల అనుభవం నీలో ఉంటే ఒప్పుకుని విడిచిపెట్టే. 1 నిమిషం అయిపోయింది, ఇంకొక నిమిషం. మీలో చాలామంది మౌనంగా ఉంటున్నారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టే. ఇన్ని విషయాలు నేను చెప్పాను కదా, మీలో ఏ రాయి లేదా? మీ హృదయంలో ఏ రాయి లేదా? అయితే మంచివాళ్ళే, దేవునికి స్తోత్రం. ఉండి కూడా మీరు యాక్టింగ్ చేశారనుకో, ఎవడేం చేయలేడు. డాక్టర్ చెప్తాడు, అయ్యా నీ కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చింది, నీ కాలు తీయకపోతే నీ శరీరం అంతా స్ప్రెడ్ అయిపోద్ది, నువ్వు చచ్చిపోతావు. తప్పదు, ఆ కాలు తీసేయాలి. నీ హృదయంలో ఉన్న రాయి తీసుకోకపోతే నీ జీవితానికి ఎఫెక్ట్ అవుద్ది. దేవునికి విరోధంగా నువ్వు ఏ తప్పు అయితే చేస్తున్నావో, ఏ పాపం అయితే చేస్తున్నావో దాన్ని ఒప్పుకుంటూ మాత్రమే కాదు, విడిచిపెట్టిన దాని వైపు మళ్ళీ చూడకు. కక్కిన దాన్ని తినాలనుకున్న దాంతో సమానం. కక్కిన దానికి తిరుగుద్దంట కుక్క. చిచ్చి, అంత అసహ్యం అండి అది. వదిలిపెట్టేసి వచ్చిన దేవతను మళ్ళీ ఆరాధించడానికి వెళ్ళిపోయింది. ఓర్ప కలిసిపోయింది లోకంలో, నరకానికి పోయింది. నరహంతకులు, విగ్రహార్థికులు నరకంలో పడతారు, ఉంది కదా వాక్యంలో. మాంత్రికులు, నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు, అబద్ధికులు అగ్ని గంధకములతో మండు గుండంలో పడతారు, అది 2వ మరణం, నరకం. అమ్మ, మీరు అలా పడ్డం నాకు ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. ఒప్పుకోండి అమ్మా, ఒప్పుకోండి. నువ్వు బుద్ధి ఉందా? నీకు బుద్ధి లేదా? నువ్వు బుద్ధి కలిగినోడు అయితే నీకు ఒక మాట చెప్తుంది చాలు, 1 గంటల ప్రసంగం అక్కర్లా. నువ్వు బుద్ధి గలవాడు అయితే ఒక మాట నీకు లోతుగా నాటుకుంటుంది. ఎన్ని చెప్పినా నీకు అర్థం కానట్టు నువ్వు నటిస్తున్నావంటే నువ్వు బుద్ధిహీనుడు కాకపోతే ఇంకేంటి? బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు బుద్ధి గలవాడువే కానీ బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నావు. అమ్మో, ఇది చాలా కష్టం.
బుద్ధి లేనివాడు రేపన్నా బుద్ధి తెచ్చుకుంటాడేమో కానీ బుద్ధున్నవాడు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే మాత్రం వాడు ఎప్పటికీ బాగుపడ్డాడు. జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా జ్ఞానం లేని వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా దారుణం. తమ్ముని తాము మోసం చేసుకున్న తప్ప ఏమీ లేదు. మన జీవితం మన ఇష్టం కాదు, దేవుని చిత్తం ప్రకారం మనం జీవించాలి. ఆయన వాక్యాన్ని వింటున్నావు, సంతోషిస్తున్నావు, కానీ ఏం ఉపయోగం? సూర్యుడు రాగానే మాడిపోతున్నాం. అది రాతి నెల అనుభవం. దేవునికి విరోధమైన కార్యాలు చేసి దేవుని ఉగ్రతకు పాత్రులు కావద్దు. అయిపోయిందా? ముగిచేత. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, దయగలిగిన దేవా, మీకు వందనాలయ్యా. అయ్యా, ఇంతవరకు ఇది కొంత సమయం ఆత్మబిడ్డలకు ఇచ్చాను. నిజంగా మరి ప్రార్థన చేశారో నిద్ర అవుతున్నారో నాకు తెలియట్లా, కానీ చెప్పడం నా బాధ్యత, బోర ఊదటం నా బాధ్యత. కావలివాడు బోర ఊదుతాడు, ఆ ప్రజలు ఆ బోర శబ్దం విని జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడినవాడు బతుకుతాడు, జాగ్రత్త పడనివాడు పోతాడు. ప్రభువా, నీ సేవకునిగా నేను బోర ఊదాను. రాతి నేల అనుభవం కలిగిన వారు ఎలా ఉంటారు? నీ ప్రజలు విన్నారు ప్రభువా. వీరిలో ఎవరైనా జాగ్రత్త పడకపోతే వారికి నేను ఉత్తరవాదిని కాదు, నేను నేను తప్పించుకుంటాను. కాబట్టి నీ సేవకునిగా ప్రకటించడమే కాదు, ప్రార్థన కూడా చేస్తున్నాను. నా ఆత్మీయ బిడ్డల హృదయాల్లో ఉన్న రాళ్ళు తొలగించుకుని కృపణ ఆత్మీయ బిడ్డలకి దయచేయండి. హృదయంలో రాళ్ళు పెట్టుకుని, హృదయంలో పాపం పెట్టుకుని పైకి ప్రభువా అని వేషధారణ భక్తి నా ఆత్మీయ బిడ్డలు కలిగి ఉండకూడదని ప్రార్థిస్తున్నాను. నిజాయితీగా నిష్కల్మషంగా బ్రతకాలి ప్రభు నా ఆత్మీయ బిడ్డలు. అదే నేను కోరుకుంటున్నాను. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఎవరినో చూసి వీళ్ళు పాడైపోయే వారు ఉండకూడదు ప్రభు. తోటోడు తొడగోసుకున్నాడని ఎవతోడు పేక్ కోసుకున్నట్లుగా నా ఆత్మీయ బిడ్డలు ఉండకూడదు ప్రభు. వారిని వీరిని చూసి వెంబడించకూడదయ్యా. నిన్ను వెంబడించే వారికి నా ఆత్మీయ బిడ్డలు ఉండాలి. మనసారా ప్రార్థిస్తున్నానయ్యా. నిన్ను వెంబడించాలి, మేము లోకాన్ని వెంబడించకూడదు, నిన్ను వెంబడించాలి. లోతైన అనుభవం కలిగి వెంబడించాలి. లోతైన ప్రేమ యొక్క అనుభవాన్ని ఎరిగి మేము నేను వెంబడించాలి. మా హృదయంలో రాళ్ళు ఉండకూడదు ప్రభు. వేరు లోతుగా వెళ్ళాలంటే మా హృదయంలో ఉన్న రాళ్ళు తీసేసుకోవాలి. నేను ఒప్పుకుంటున్నాను ప్రభు. అయా, నా యొక్క అవిధేయతలను, మా యొక్క అవిధేయతలను మేము ఒప్పుకుని విడిచిపెడుతున్నాం ప్రభు. క్షమించండి, మీ కృప జ్ఞాపకం చేసుకోనమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వాళ్ళందరికీ వందనాలు.